పార్లమెంట్లో జరుగుతున్న విషయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపలాని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇందిరా విజ్ఞాన భవన్లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గాం ఘతంలో ఎందరో మహిళలు తమ సింధూరాలను కోల్పోయారని, ఒక్క ఉగ్రవాదినైనా ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో మట్టుపెట్టగలిగారని ఆమె ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక, రక్షణ వ్యవస్థలతో పాటు విదేశాంగ విధానం కూడా పూర్తిగా నిర్వీర్యమైందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వైఖరితో ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీజ్ ఫైర్ అమెరికా నిలుపుదల చేసిందని చెబుతోందని, ఇది నిజమా కాదా అని రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ సెపరేట్ అయిపోయిన సందర్భంలో ఈ దేశంలో 554 ప్రొవిన్సెస్ 554 ప్రొవిన్సెస్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు ఇండిపెండెంట్గా ఉంటే ఇండిపెండెంట్గా ఉండండి, వ్యవహరించండి, లేదా ఏదైనా దేశంలో మీరు విలీనం అవ్వాలంటే ఇట్స్ అప్ టు యూ అని ఆ సంస్థానాలకు అవకాశం ఇస్తే, జమ్మూ కాశ్మీర్ అనే సంస్థానం మేము ఇండిపెండెంట్గా ఉంటామని ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాజా హర్సింగ్ గారు ఇండిపెండెంట్గా ఉంటామని వారు అన్నారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేయాలని పాకిస్తాన్ ఫోర్సెస్ సాయుధ ఏవైతే ఉన్నాయో సాయుధ తోసుకుంటూ ముందరకు వచ్చి శ్రీనగర్ దగ్గరికి వచ్చారు. శ్రీనగర్ దగ్గరికి వచ్చిన సందర్భంలో కాశ్మీర్ మహారాజు రాజా హర్సింగ్ ఎవరైతే ఉన్నారో నాటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వచ్చి శరణు వేడారు. సార్, పాకిస్తాన్ వారు మా జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించేస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అంటే, నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, కానీ ఏదైనా ఒక సంస్థానాన్ని మేము ప్రొటెక్ట్ చేయాలి అంటే మీ సంస్థానం యాక్సిషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ఇండియా, మీ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసే డాక్యుమెంట్ పైన మీరు సైన్ చేస్తే ఖచ్చితంగా మా ఫోర్సును పంపించి మిమ్మల్ని ఆదుకుంటాం. శ్రీనగర్ వరకు వచ్చిన పాకిస్తాన్ సేనల్ని మేము